గాంధీ వారసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కార్యకర్తలు దగ్ధం చేశారు. వెంటనే ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీని హతమార్చిన గాడ్సేలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీలు పార్టీ కాంగ్రెస్ అని కీర్తించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కార్పొరేట్ కంపెనీల గురించి పట్టించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. ఈ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చంపినటువంటి పార్టీ వారసత్వం ఎవరిదంటే గాడ్సేల వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు వాస్తవాలు మాట్లాడితే రాహుల్ గాంధీ నాల్కగోయండి అనడం ఇంతకంటే దురదృష్టకరమైన, విధ్వంసకరమైన, కుట్రపూరితమైన, దురంకారపూరితమైనటువంటి ఆలోచన బీజేపీకి తప్ప ఇంకెవరికి లేదు అని ఇలాంటి